నమస్తే. రజాకార్ సినిమా 2024లో ఒక సంచలనం. ఎన్నో కాంట్రవర్సీలు జరిగాయి, ఎన్నో డిబేట్లు జరిగాయి. ఈ సినిమా కూడా వస్తుందా, సినిమా చూద్దామంటూ చర్చలు జరిగాయి. మొత్తానికి అన్నింటి నడుమ సినిమా రిలీజ్ అయింది, అదిరిపోయే రెస్పాన్స్ సంపాదించింది. అయితే ఇక 11 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది రజాకార్. జనవరి 24 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవబోతోంది. అంటే ప్రతి ఇంట్లోకి వెళ్తుంది అన్నట్లు. మరి ఇప్పుడు ఎలా ఉంది సినిమా టీం, ఏమంటోంది, జనాలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని వాళ్ళు అనుకుంటున్నారు? ఒకసారి వాళ్ళతోనే మాట్లాడదాం. అండ్ ఇంకా రజాకార్లకు సంబంధించి, ఆ సినిమాకి సంబంధించి ఇంకా ఏమైనా తెలియని విషయాలు ఉన్నాయో తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు సినిమా డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు అండ్ చాకలి ఐలమ్మగా అద్భుతంగా నటించిన ఇంద్రజ గారు. వారిద్దరికి వెల్కమ్ చెప్దాం. నమస్తే అండి ఇద్దరికి, స్వాగతం TV9కి. అఫ్కోర్స్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇవన్నీ మిమ్మల్ని అడుగుంటారు, కానీ కొంచెం ఏమన్నా ఇంకొన్ని విషయాలు రాబట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఎవరన్నా ఇది మీ ఫస్ట్ మూవీ కదా అండి? సో జనరల్గా ఒక కొత్త సినిమాతో నేను నిరూపించుకోవాలి అని వస్తూ ఉంటారు. అయితే మీరు తీసుకున్నది మాత్రం చాలా ఒక సాహసోపేతమైన విషయం. సో ఇందులో ప్రూవ్ చేసుకోవాలనుకున్నారా, లేకపోతే ఇట్లాంటి ఒక సంచలనాత్మక కథనం తీసుకొస్తే జనాలకు దగ్గర అవుతాను అని అనుకున్నారా? ఈ సబ్జెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఫస్ట్ మూవీయే ఈ సబ్జెక్ట్ చేస్తారని అనుకోలేదు. బట్ ఫస్ట్ మూవీ చేసే అవకాశం ప్రొడ్యూసర్ గారు నా ఫ్రెండ్ అయి ఉండడం, మా బ్రదర్ అయి ఉండడం, చేద్దాం అనడం, అలా. మీరు అవకాశం అంత సింపుల్గా అంటున్నారు, కానీ నాకైతే అనిపిస్తుంది రిస్క్ అనుకుంటారు చాలామంది. అదెందుకు, కొత్తగా సినిమాల్లోకి వస్తున్నాం, వేరేది ఏదైనా లైట్ హార్టెడ్ దాంతో వెళ్తాం, ఇట్లాంటివి తీసుకుంటే ఏమవుతాయో అనే భయం అయితే పడుతూ ఉంటారు. నేనేం ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడట్లేదు, రఫ్గా. సో మీకు అలా అనిపించలేదా? నిజమైన హిస్టరీ నిజంగా చేస్తున్నాను, అదొక సినిమాలా చేస్తున్నాను. రెండవది, సినిమాగా వస్తే నేను సినిమాగా నిరూపించుకోవడానికి అన్నీ ఉన్నాయి. అందులో రొమాన్స్ లేదేమో, కామెడీ లేదేమో, బట్ ఒక సినిమా ఒక డైరెక్టర్గా నేను ప్రజెంట్ చేయడానికి అన్ని ఎమోషన్స్ అందులో ఉన్నాయి. కాబట్టి అక్కడ నాకు అది ఛాలెంజింగ్ అనిపిస్తుంది తప్ప దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే సరే, ఈ బయటి వివాదాలు ఒకసారి పక్కన పెడదాం. చూపించే హిస్టరీకి సంబంధించి కూడా చాలా డౌట్స్ ఉంటాయి, చాలా డిబేట్స్ ఉంటాయి. ఏమో నేను చూపిస్తోంది కూడా నిజంగానే హిస్టరీ కాదేమో, ఇందులో ఏమన్నా కల్పనలు ఉన్నాయేమో, ఇట్లాంటి డౌట్స్ ఏమన్నా వచ్చాయి నాకు? అసలు వాళ్ళు వీళ్ళు అనడం వల్ల ఇది నిజంగా తప్పేమో, నేను తప్పు చూపిస్తున్నానేమో, ఇట్లాంటిది ఏదైనా ఎప్పుడూ లేదు, చేసినాక అసలు లేదు. 100 మంది వచ్చి నా ముందు కూర్చొని డిబేట్ చేసినా నేను ఒక్కరిని ఈ సినిమా గురించి, నేను చేసిన ప్రతి సీన్ గురించి ఆధారాలతో సహా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, ఒకవేళ నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే రిలీజ్కు ముందు మాట్లాడిన గొంతుకులన్నీ ఏకమయ్యేవి. ఏకమై ఇంకా ఇబ్బంది పెట్టారు. రిలీజ్కి ముందు చాలా మాట్లాడారు. ఎప్పుడైతే రిలీజ్ అయిందో, సినిమా చూశారో అందరికీ ఓకే, ఇది క్లియర్, ఎక్కడ ఏమి నొప్పించేది కానీ కావాలని చెప్పింది కానీ లేదని ఫిక్స్ అయిపోయారు. సూపర్. సో అంత కాన్ఫిడెంట్గా తీశారు, ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఇదంతా మీరు చేసిన రీసెర్చా, మీకైనా సపోర్ట్ చేశారా? నేను చేసిందే, అంతా మీరు చేసింది, తయారు నేను చేసింది. రైట్. చాకలి ఐలమ్మ అంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంకా చాలామంది, మీరు సినిమా చూస్తున్నప్పుడు తెలుసుకోవచ్చు, మేబీ నేను తప్పైతే ఓకే, రైట్, కానీ చాలామంది తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుసుకున్నారు చాకలి ఐలమ్మ గురించి, తెలంగాణ ప్రజలకు కూడా. మరి అట్లాంటిది మీ దగ్గరికి ఎలా వచ్చింది? నా డౌట్ కూడా అదేనండి. డే 1 నుంచి నేను ప్రతి ఇంటర్వ్యూలో, ప్రమోషన్స్ టైంలో కూడా నేను చెప్పిన, ఇప్పుడు మనకు ప్రెస్ మీట్ జరిగింది అక్కడ నేను తెలియజేసిన నా డౌట్ కూడా అదే. అసలు డైరెక్టర్ గారికి నేను ఆ పాత్రకి సూట్ అవుతాను, నేను ఆ పాత్ర చేయగలుగుతానన్న నమ్మకం ఎలా వచ్చింది, నన్ను ఎలాగ సంప్రదించారు. అండ్ నిజంగా అదంతా ఒక కళలాగా ఉందండి నిజంగా. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా మనం ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత విభిన్నమైన పాత్రలు పోషించాలని మనం అనుకుంటాము. ఆ పాత్రల్లో మీరు చూసారంటే మనకు కొంతవరకు ఒక అవగాహన ఉంటుంది. అంటే కొంచెం యాక్టింగ్కి స్కోప్ ఉన్న ఎమోషనల్ క్యారెక్టర్స్, లేదా చిలిపిగా చలాకీగా చేసేటువంటి క్యారెక్టర్స్, ఆ తర్వాత ఇంకొంచెం విభిన్నమైన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయిన తర్వాత చూసారంటే ఒక పోలీస్ ఆఫీసరు, డాక్టరు, వకీలు, ఇట్లా అంటే మన థాట్ ప్రాసెస్కి వచ్చేటువంటి క్యారెక్టర్స్ అని కొన్ని ఉంటాయి కదా. అసలు ఇది ఎక్కడా లేదండి. ఈ ఫ్రీడమ్ ఫైటర్, ఆ ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పగానే యావత్ భారతదేశానికి గుర్తొచ్చేది, అంటే మహిళగా చెప్తున్నాను, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, మహా అయితే మనకు ఒక తమిళనాడులో వేలు నాచియార్. అంటే
వెరీ ఫ్యూ క్యారెక్టర్స్ అన్నమాట. రాణి పద్మిని, రుద్రమాదేవి గారు. రాణి పద్మిని, రుద్రమ్మ, Yeah. వెరీ వెరీ ఫ్యూ క్యారెక్టర్స్ అండి. తను ఇంత చేసిన అంటే ఈ పోరాటానికి, తెలంగాణ పోరాటానికి తను చాలా పెద్ద ఒక కారకురాలు అయినా కూడా ఎక్కడ చివరి దశ దాకా అంటే ఆవిడ చనిపోయేంత వరకు కూడా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసి ఎస్ అసలు అప్పటికి కూడా ఏదో పని చేస్తూ తన బతుకు తను చూసుకొని ఒక పూర్ క్లాస్ లైఫే లీడ్ చేసి చనిపోయిన ఒక ఏమనాలో కూడా నాకు అర్థం కాలేదు. అలాంటి ఒక ఆవిడ క్యారెక్టర్లో నన్ను ఎలా సాధారణంగా పెట్టి బతికిన చూశారు. సాధారణ మహిళ, ఒక రియల్ క్యారెక్టర్, అవునండి. దట్టు ఫైటర్. మరి మీకు వచ్చిన తర్వాత మీరు ఏమన్నా కొంచెం సందేహం ఆర్ భయం ఇట్లాంటిది ఏమన్నా అయిందా? నేను చేయగలుగుతానా ఇది? లేదండి, అలా ఏం అవ్వలేదు. సార్ నాకు క్యారెక్టర్ నరేట్ చేసే ముందు నన్ను ఒక మాట అడిగారు. ఫోన్ కాల్లోనే మాట్లాడుకున్నాం. నెరేషన్ కూడా డైరెక్ట్గా నెరేషన్ తీసుకోలేదు, ఎందుకంటే నేను చెన్నైలో ఉంటాను, మన డైరెక్టర్ గారు ఇక్కడ హైదరాబాద్ చెందినవారు కాబట్టి ఫోన్లోనే నెరేషన్. సో ఫస్ట్ ఆయన అడిగినది ఏంటంటే, చాకలి ఐలమ్మ అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అని అడిగారు. ఓకే. నేను లేదండి, ఇదే ఫస్ట్ టైం నేను ఆవిడ పేరు వినడం అన్నాను. కానీ దానికి నేను సిగ్గుపడుతున్నాను నిజంగా, ఎందుకంటే ఇంత ఒక పెద్ద ఒక మహిళా ఫైటర్, ఫ్రీడమ్ ఫైటర్ గురించి నాకు తెలియకపోవడం అన్నది నిజంగా సిగ్గుచేటు. లేదు సార్ అంటే, లేదు మీరు ముందు ఆవిడ గురించి గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోండి, నేను మళ్ళీ మీకు అప్పుడు నేను నెరేషన్ ఇస్తే మీకు అర్థమవుతుంది అన్నారు. సూపర్. సో నెక్స్ట్ డే సార్ కాల్ చేసే ముందు నేను వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి ఆవిడ ఎవరు, ఏంటి, ఏం చేశారు అవన్నీ తెలుసుకున్నాక ఐ వాజ్ లైక్, అది ఆస్ట్రక్ అంటారు చూడండి, ఐ వాజ్ టోటలీ బ్లాక్అవుట్ అండి. ఏంటి ఇంత ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి మనకు తెలియకపోవడం ఏంటి అసలు? మనం అక్కడ ఆ గడ్డ మీదే మనం బతుకుతున్నాం. మన బతుకు తెరివి అన్నది ఈ తెలంగాణ గడ్డ మీదే జరిగింది. ఓకే. సో హైదరాబాద్లోనే కదా మన ఫిల్మ్ షూటింగ్స్ అంతా జరిగేది. సో మనకి ఎక్కడైతే బతుకు తెరివి ఉందో ఆ గడ్డ గురించి మనం ఏమి తెలుసుకోకుండా ఇన్నాళ్ళు బతికాం ఏంట్రా అనేసి నాకు నిజంగా సిగ్గుచేటు అయింది. అప్పుడు ఆవిడ గురించి క్రమంలో చాలా కూడా తెలుసుకుని ఉంటారు మీరు. అవును, తెలుసుకునే క్రమంలో అవును, చాలా కూడా తెలుసుకుని ఉంటారు. సో సార్ నాకు నెక్స్ట్ డే నరేషన్ ఇవ్వగానే ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్. యాక్చువల్గా చెప్పాలంటే ఉత్సాహంతో ఏమేమి చేయాలి, ఏమేమి నేర్చుకోవాలి. అండ్ సార్కి కూడా చెప్పకుండా నేను, సార్ అది ఏమంటారు సార్, కర్రసామె నేర్చుకున్నారా? నేను అక్కడ చెన్నైలోనే ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సూపర్, సార్కి చెప్పలేదు, ఎవరికి తెలియదు, ఒక 1 month నేను నేర్చుకున్నాను. టోటల్ మీ సినిమా అన్నిట్లలో టీజర్ ఆర్ ట్రైలర్ లో ఫస్ట్ అట్రాక్ట్ అయింది రజ్వీకి. చూడగానే బా ఎవడు రాయుడు ఇంత నిజంగా భలే తీసుకున్న, క్రూరంగా ఉన్నాడు, అదే అసలు అది సినిమా కాదు వాడేనేమో అన్నట్టు అనిపించింది అండి ఫస్ట్. ఇంకా తర్వాత ఇంకా ఇవన్నా మీరు పాత్రలాగా ముందు కనిపించారు, సినిమా చూస్తూ ఉంటే కనెక్ట్ అయ్యాం. బట్ ఆయన్ని మాత్రం ఏం చూసింగ్. ఇంకొకటి ఏంటంటే ప్రోమో చూసినప్పుడు నేను కనెక్ట్ అయిన ఇంకొక క్యారెక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్. ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికి. ఎవరు ఈయన? ఆ మేకప్ కొంచెం, ఆ ప్రోస్థెటిక్ మేకప్ అంతా మనం చేయలేదు కానివ్వండి, కొంచెం ఆ షేడ్స్ అన్ని మార్చి కొంచెం ఫేస్ లో ఇదంతా కొంచెం మార్చేటప్పటికి ఆయన వచ్చి అలా గంభీరంగా నిలబడి హైదరాబాద్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్తే అది ఒక్కసారికి నిజంగా గుర్తుకొస్తుంది. ఫస్ట్ టీజర్ లో ఆయన వెనక నుంచి చూపించారు, మీరు ఫేస్ చూపించలేదు. అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేసింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తెలుస్తోంది, ఎవరేసారు, అది గొప్ప కదండి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అండి, మనకు తెలిసిన ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి మీరు అడగండి, మామా నెహ్రూ తెలుసు అంటే నెహ్రూ గారి గురించి మాట్లాడతారు, గాంధీజీ గురించి మాట్లాడతారు, సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడతారు, భగత్ సింగ్ గురించి చూడండి మీరే చెప్పేస్తున్నారు. ఒక్కరంటే ఒక్కరు చెప్పండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడిన వారు లేరు. యాక్చువల్ గా మాట్లాడుకోవాల్సిన, గర్వంగా చెప్పుకోవాల్సిన పేరండి అది. అంటే ఆయన్ని నిజంగా చెప్పాలంటే ఫస్ట్ లిస్ట్ ఆఫ్ 4 members లో ఒక మెంబర్ గా ఉండాల్సిన పేరు ఎవరు చెప్పుకోరు. అసలు ఎన్నో నెంబర్ కో వచ్చింది అది. అది కూడా మనం అసలు ఆయన గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఈ రోజు ఇండియా అనే ఈ దేశంలో మనం బ్రతుకుతున్నామంటే దానికి ముఖ్యమైన కారకుడు ఆయన. ఎమోషన్స్ ని మాత్రం ఎక్కువ చేయడం చేశారా? ఇందులో ఏమైనా కల్పితం ఏదైనా ఉందా? అంటే ఫేక్ అని నేను అనట్లేదు, మీరు డైరెక్టర్ గా ఏదైనా క్రియేషన్ ఏదైనా ఉందా? కల్పితం ఏమీ లేదు.
ఆ క్లైమాక్స్లో ఆ ముస్లిం మహిళ రజ్వీని రాయితీని కొట్టడం ఏదైతే ఉందో అది కల్పితం. అది అంతే, అది కల్పితం అంటే ఎట్లా అంటే ఆవిడ బాధని తన భర్తని చంపేస్తే చప్పల్ బజార్లో కడుపుతూ ఉండి చంటిపాప ఉన్న ఒక మహిళ ఏం బాధపడ్డదో, వీడు నాశనం అయిపోవాలి అని ఏం ఫీల్ అయిందో అది ఆమె చూపించిందని డైరెక్ట్ చూపించాడు. అది కల్పితం. అదే మిగతా ఎక్కడ ఏది కల్పితం కాదు, అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉన్నవే, విన్నవే. కొన్ని సినిమాలు థియేటర్లో చూడలేము అనుకున్న వాళ్ళు ఓటీటీలో చూస్తారు. పక్కా ఇది ప్రతి ఇంట్లో చూస్తారు, చాలా జనాల్లోకి వెళ్తుంది. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని, ఏది తెలుసుకుంటారని, ఇందులో ఏ మంచి పాయింట్ పడతారని మీరు అనుకుంటున్నారు చూడని వాళ్ళ గురించి నేను చెప్పేది? అంటే మనం జనరల్గా మాట్లాడుకునే విషయాలండి. మన చుట్టూ ఉన్న సమాజం గురించి, ఆ సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి మనం ఏమంటామంటే బాధ్యత లేదు, ఎవరు సరిగా వాళ్ళ పనులు సక్రమంగా నెరవేర్చట్లేదు, సరిగా చేయట్లేదు. అంటే పొలిటికల్ పార్టీ దగ్గర నుంచి, మున్సిపల్ దగ్గర నుంచి, అంటే ప్రతి దానికి మనం చెప్పేది ఏంటంటే ఎవరు బాధ్యతగా తన పనిని నెరవేర్చట్లేదు అని చెప్పి. బాధ్యత గల పౌరులుగా మనం ఏం చేస్తున్నాం? నువ్వు బతుకుతున్న గడ్డ చరిత్ర నీకు తెలుసా? తెలియాలి. ఎంతమందికి తెలుసు? తెలియదని కాదు, అందులో కూడా చాలా మందికి తెలుసు. కానీ ఎంతమందికి తెలుసు, ఎంత డీప్గా తెలుసు? ఆ తెలుసుకున్న చరిత్రని తన నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళి చేర్పిస్తున్నారా? కూర్చోపెట్టి తన పిల్లలకి కానీ ఎవరికైనా చెప్తున్నారా? మన ఎవ్వరికి టైం లేదండి. మనం అందరం అలా దాటుకుని వెళ్ళిపోతున్నాము. అప్పుడు బాధ్యత గల సినిమా ఒకటి తీసినప్పుడు ఎంతమంది చూస్తున్నారు? ఇది క్వశ్చన్. అవును, చూడాలి కదా. మీరు ఒకటి పెడుతున్నారు సమాజం పట్ల. ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఓటీటీకి వచ్చిన తర్వాత తెలిసిపోతుంది మీరు ఎన్ని వ్యూలు చూశారు, ఎంతమంది చూశారు, దానికి ఎన్ని మిలియన్స్ దాటాయి. మాట్లాడటంతో ఆపకుండా నిజంగానే సమాజం పట్ల ఒక బాధ్యతతో మన చరిత్ర చిన్న పిల్లలు నెక్స్ట్ జనరేషన్, వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ దాకా కూడా తీసుకెళ్లి చేర్పించాలి అన్న ఒక ప్రయత్నం ఒకరు చేసినప్పుడు మీరంతా ఎంత సపోర్ట్గా ఉన్నారన్నది తెలియాలి కదండి. అవునండి. అది ఇప్పుడు ఓటీటీకి వచ్చాక మనకు తెలుస్తుంది. ఒకటి చరిత్ర గురించి మనం తీసేటప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నామండి, ఒకనాడు పుస్తకాలు ఉండేవి, చెప్పే పెద్ద మనుషులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ మీడియా వచ్చి, రకరకాల మీడియంస్ వచ్చి, ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం అనేది తెలియట్లేదు. నేను రజాకర్ గురించి ఒకదాని గురించి మాట్లాడట్లేదు. ఈ నేపథ్యంలో కొందరు ఇటు వెళ్తున్నారు, కొందరు అటు వెళ్తున్నారు, అసలు చాలా అయిపోతున్నాయి. సో అట్లాంటివి తీయాలి అని అంటే ఒకరు తీస్తారు పాయింట్, ఇంకొకరు నెక్స్ట్ చేస్తారు. సింపుల్ తీసుకుంటాం, జార్జ్ రెడ్డి అనే విషయం ఉంది, ఒకళ్ళు ఇది తీశారు, ఒకళ్ళు అడి తీస్తానంటారు. మరి ఈ జనాలు ఇప్పుడు కన్ఫ్యూజన్ గారా? మీరు చాలా క్లారిటీతో సినిమా తీశారు కాబట్టి మిమ్మల్ని అడిగితే నాకు ఒక ఒపీనియన్ తెలుస్తుందని నేను అడుగుతున్నాను. సరే, ఇది ఈ మన సినిమా వరకు పక్కకు పెట్టేస్తే, ఎవరైనా ఒక జార్జ్ రెడ్డి కాదు ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని గురించి వదిలేసి ఒక హిందుత్వవాదం, ఇంకొక అభ్యుదయవాదం, ఇంకొక ముస్లిం వాదం, వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలని దృష్టిలో పెట్టుకొని ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తారు, ఎదుటి క్యారెక్టర్ గురించి. అర్థమైందండి? ఎదురు ఎగ్జాంపుల్ జార్జ్ రెడ్డి గురించి ఆలోచించే వాళ్ళప్పుడు అప్పుడున్న ఆయన ఒక కమ్యూనిజంగా ఉండేవాడు, అభ్యుదయ భావాలతో ఉండేవాడు. ఆపోజిట్ భావాలతో ఉండే వాళ్ళకి ఆటోమేటిక్గా నచ్చదు. ఓకే, మరి వీళ్ళు ఏది తీసుకోవాలి? సినిమా చేసేటప్పుడు నేనేమంటానంటే, ఒక్క గూగుల్ తల్లిని నమ్ముకుంటే కుదరదు. ఆవిడ సొంత తల్లి కాదు, సౌత్ తల్లి మాత్రమే, గూగుల్ తల్లి. ఎందుకంటే గూగుల్లో మైక్ దొరికితే మాట్లాడే వాళ్ళు రకరకాలుగా చెప్తారు. అది కాదు, ఏదైనా పాయింట్ తీసుకొని చేయాలనుకున్నప్పుడు దాన్ని లోతుల్లోకి వెళ్ళి ఆ సమయానికి సందర్భంగా ఉన్న పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే చరిత్రకు కానీ పురాణాలకు కానీ ఆధారాలు పుస్తకాలండి. అవి లేకపోతే మనకు రాముడు తెలియడు, ఎవరో రామాయణం ఎలా జరిగిందో తెలియదు, మహాభారతం ఎలా జరిగింది, ఇవన్నీ పుస్తకాల నుంచి, గ్రంథాల నుంచి, తాళపత్ర గ్రంథాల నుంచి అలా వస్తున్నాయి. అంటే అంత లోతుకెళ్ళి రీసెర్చ్ చేయకపోతే చరిత్ర కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ వక్రీకరించబడతాయి. ఇక్కడ ఏదో తక్కువ గూగుల్ ఎత్తగానే 4 కనిపించేసి ఇదే కరెక్ట్, ఎవరికి నచ్చింది వాళ్ళే చెప్తారు.
బట్ అందులో ఇంకో గమ్మత్ ఏంటో తెలుసండి, అలా గూగుల్ చేసినప్పుడు కూడా మన మనసులో ఒక ఐడియా ఉంటది, మన మనసులో ఒక అభిప్రాయం ఉంటది, దాన్ని ఒప్పుకోదు ఆ అభిప్రాయానికి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేదే మన కళ్ళు చూస్తాయి. ఉంటాయి. లేదంటే కనుక మనం ఒప్పుకోదు. 40 ఉన్నా గానీ మనం ఒకటి అనుకుంటాం చూడండి, ఆ ఐడియాకి దానికి మ్యాచ్ అయింది అనుకోండి, కరెక్ట్ గా చెప్పాడు రా అంటాం మనం. ఇప్పుడు మేము అందుకే కదా ఇప్పుడు రజాకార్ అనే దాన్ని రజాకార్ కోణంలో చూసాం కాబట్టి బసం అనే క్యారెక్టర్ తీసుకున్నాం. ఆయన ఇప్పుడు ఆర్య సమాజతనం, ఆర్య సమాజతనం. ఒకటి భీమిరెడ్డి గారిని తీసుకున్నాము, కమ్యూనిస్టు. తర్వాత కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడాం. అంటే అక్కడ ఏం చేసాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడింది ఎవరు అంతే. ఓకే, ముస్లిం షోయబుల్లా గారిని తీసుకున్నాం, మక్దూమ్ మొయినుద్దీన్ గురించి మాట్లాడాం. అవును, ఇదే కోణం. అలా కాకుండా మేము మీరన్నట్టు ఒక హిందుత్వ కోణం నుంచో, ఒక ముస్లిం వాదం నుంచో, ఒక అభిదయవాదం నుంచో తీసుకుంటే ఇంకో కథ వచ్చేది. అది వేరే వర్షన్ వచ్చి అసలు కథ మారిపోద్ది, ఇలా రాదు. అది లేదు అసలు రజాకార్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే అసలు రజ్వీని హీరోగా పెట్టి గదలకొండ గణేష్ లాగా ఇంకొక సినిమా చేయొచ్చు. సూపర్ సినిమా అవుతుంది. రైట్, ఫైనల్ క్వశ్చన్ చెప్పండి, ఏమన్నా చెప్తా అనుకుంటున్నారు? ఇది దీనికి సంబంధించి మా డైరెక్టర్ గారు ఫ్రమ్ డే 1 నుంచి ఒక మాట అంటూ ఉండేవారు, ఇది మత చరిత్ర కాదు గత చరిత్ర అని. వా, సూపర్. అసలు మత చరిత్ర కాదు గత చరిత్ర. అయ్యా, సో అంతేనండి, ఎవ్వరూ కూడా అందరూ చూడాలి ఈ మూవీ, చూస్తే ఆ మాట సేమ్ ఇప్పుడు అదే హిందువా ముస్లిం అతనేం చేశాడు ఇతరేం చేశాడు చూడకుండా అప్పుడు ఏం జరిగిందని చూస్తే సింపుల్ ప్లెయిన్ గా అప్పుడు జరిగింది తెలంగాణలో ఏం జరిగిందో చూద్దాం అంతే అని చూస్తే సినిమా అంతే. నైస్. ఈ ఓటీటీకి రావడం వల్ల మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఏంటి, ది ఓటీటీకి వస్తుంది, ప్రతి ఇంట్లో చూస్తారు, ఏం కావాలనుకుంటున్నారు? అంటే సినిమాగా మాట్లాడుతండి ఏం లేదు, అందరికీ తెలియాలి. ఫస్ట్ ఏంటండి, మన కోసం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే హైదరాబాద్లో కానీ టోటల్గా ఓల్డ్ నైజాంలో కానీ, అంటే ఓల్డ్ నైజాం మీన్స్ కర్ణాటక మహారాష్ట్రతో కలిపి ఓల్డ్ నైజాం అంటే ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే ఇంతకుముందు అనుకున్న ఒక 4-5 పేర్లు కాదు. దీని వెనుక మన పూర్వీకులు చాలా పోరాటం చేశారు, రక్త కన్నీరు గార్చారు, రక్తాలు చిందించారు. ఓకే, అది థియేటర్కి వెళ్ళి అందరూ సినిమా చూడలేరు, చూడాలనుకుంటే ఏనా ఇలాంటి సర్టిఫికెట్లు అడ్డుపడతాయి. నేనేమంటానంటే ఫ్యామిలీకి చూపించండి, మీ పిల్లలకు చూపించండి, మీ పిల్లలకు మన చరిత్ర తెలియజేయండి, గత చరిత్ర తెలియజేయండి, ఆ పోరాటాల విలువలను తెలియజేయండి, ఆ అన్సంగ్ హీరోస్ గురించి తెలియజేయండి. అప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటుంది, అలా తెలుస్తుందని. ఎందుకంటే హాయిగా సాటర్డే వచ్చిందంటే ఫ్యామిలీ పెట్టుకుని చూస్తున్నాం. ఇప్పుడు అవును, సినిమాకి వెళ్ళాలంటే అంత ఈజీగా ఒక హీరో సినిమానా, ఒక పాట ఉంటుందా, ఒక రొమాన్స్ ఉంటుందని వెళ్ళే పరిస్థితి నుంచి వెళ్దామా వద్దనే పరిస్థితి ఇంట్లో కూర్చొని చూడొచ్చు. కాబట్టి చూస్తారని ఆశపడుతున్నాను దీని ద్వారా. అయితే మీరు టీవీ9 ప్రేక్షకులకు అండ్ ఆహా సబ్స్క్రైబర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? నాకు సంబంధించినంత వరకు ఈ మూవీ డాక్యుమెంటేషన్, ఇట్ ఇస్ నాట్ అ మూవీ. ఏం జరిగిందన్నది ఆయన 10 ఏళ్ళు దీని మీద కూర్చొని ఈ కథ రాసుకోవడానికి మా డైరెక్టర్ గారికి 10 years పట్టింది. అంటే ప్రతీది నువాన్సెస్ దగ్గర నుంచి తీసుకొని ఏ ఒక్కటి కూడా ఎక్కువ తక్కువ కాకూడదు, అది ఏ ఒక్కటి కూడా ఎగ్జాజరేషన్ కానీ లేకపోతే కల్పితం, ఇందాక మీరు చెప్పారు చూడండి, సినిమా కోసం ఏదో ఒకటి క్రియేట్ చేసామన్నది కాకుండా నిజాల్ని కళ్ళకు కట్టినట్టు చూపించాలన్న ఆయన ప్రయత్నం ఈరోజు ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఇస్తుంది. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ మూవీని చూడండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇది అదంట ఇదంట, ఇది ముస్లిమ్స్ కి ఎదురుగా వ్యతిరేకంగా వచ్చిన మూవీ అంట, హిందుత్వ మూవీ అంట, ఇలాంటి ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి అపోహాలకి గురవ్వకుండా దయచేసి మీ కళ్ళతో మీరు మూవీ చూడండి. చూసిన తర్వాత డెఫినెట్ ఐఎమ్ వెరీ ష్యూర్ మీకు ఆ మూవీ ఒక డాక్యుమెంటేషన్ లాగే కనబడుతుంది. అలా మీకు అనిపించినప్పుడు 10 మందికి చెప్పండి, వాళ్ళని కూడా ఇది చూసేలా చేయండి. డెఫినెట్గా ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. రైట్ అండి, థ్యాంక్ యూ ఇంద్రజీ గారు, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. టీవీ9కి వచ్చి మంచి విషయాలు చెప్పినందుకు రజార్కి సంబంధించి థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ కూడా. ఓటీటీలో ఇంకా జనాల్లో చాలా చర్చ జరగాలని, అండ్ నిజానికి ఇంతమంది మనం మాట్లాడుకున్నట్టు దీనికి ఎక్స్పాండ్ ఏమైనా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లాంటి మంచి దర్శకులు, ఇట్లాంటి మంచి నటులతో ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. టీవీ9 వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు టీవీ9లో ఇంటర్వ్యూ రావడంతో డెఫినెట్గా ఇది చాలా మందికి వెళ్ళి చేరుతుంది. అదే మా ప్రయత్నం కూడా. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి వెళ్ళి చేరాలి, ఈ మూవీని చూడాలి. ఖచ్చితంగా మూవీని ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడండి. థ్యాంక్స్ అండి. ఒక మంచి మాట చెప్పారు, ఇది మత చరిత్ర కాదు గత చరిత్ర అని. సో కాబట్టి అందరూ చూడండి,
ఆ చరిత్ర ఏంటో తెలుసుకోండి, నలుగురితో మాట్లాడండి. రైట్, చూస్తూనే ఉండండి TV9.